బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు చట్ట ప్రకారమే కూటమి ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. అల్లవరం మండలం గోడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. గ్రామంలోని బాలికల అంబేద్కర్ గురుకులంలో రూ. 20 లక్షలతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, బాస్కెట్ బాల్ కోర్టు, రూ. 1.5 లక్షలతో ప్లేగ్రౌండ్, బాలుర గురుకులంలో రూ. 2.4 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, రూ. 1.5 లక్షలతో ప్లేగ్రౌండ్ నిర్మాణాలకి శంకుస్థాపనలు మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు చేశారు. విద్యార్థులతో ముచ్చటించి టీచర్ల బోధనా తీరు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఉపాధి, ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యా బోధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహారావు, పలు శాఖల అధికారులు, గురుకుల పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. దోమలు ట్రైనింగ్ బాగుంది. మీ హాస్టల్లో నేను ఇప్పుడు చూసి వచ్చాను, కొంత చాలా వరకు శుభ్రంగా ఉంది. అది అలాగే మెయింటైన్ చేసుకోండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చదువుకోవాలి. కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవ జిల్లా సమన్వయాధికారి శ్రీమతి శైలజ మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గ్రామ ప్రథమ పౌరులు శ్రీమతి శ్రీ తోట శ్రీదేవి నరసింహారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి వెంకటేశ్వరం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా గౌరవిస్తున్నాం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని, రాష్ట్ర సెటిల్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంపీటీసీ సభ్యురాలు కె వాణి అచ్యుతం గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మిగిలిన ముఖ్య అతిథులందరూ కూడా, ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గురుకుల పాఠశాల తీసుకొస్తే ఈ పాఠశాల కూడా వెలుగు పథకంలో చంద్రబాబు గారు తీసుకొచ్చింది. ఈరోజు పేదరికం లేని సమాజం చూడాల లక్ష్యంతో P4 విధానంలో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తా ఉన్నారు. అన్నిటి లక్ష్యం ఏంటంటే ఇక్కడ విద్య ఉండాలి, విద్యాభివృద్ధితో పాటు ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా సాధికారం సాధించాల లక్ష్యంతో వచ్చారు. ఈరోజు గురుకుల పాఠశాల వచ్చాను. ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు బాగా ఉన్నారు. పేదరికాల నుంచి వచ్చిన పిల్లలు కష్టపడి చదువుకోవాలి. వీరి కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలుగజేస్తుంది. విద్య పట్ల, వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల, అదే విధంగా కార్పొరేట్ ధీటుగా ఇక్కడ విద్యార్థులు మార్కులు సాధించాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. మధ్యాహ్న భోజన పథకానికి, అన్ని సంక్షేమ వసతి గృహాలకి, అన్ని గురుకుల పాఠశాలకు కూడా నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం అందిస్తా ఉంది. అంతేకాకుండా
విద్యార్థుల యొక్క ఇచ్చినటువంటి విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణ కృష్ణ విద్యార్థికి కిట్ దగ్గర నుంచి వాళ్ళకు వచ్చేటువంటి యూనిఫామ్ తో సహా ప్రతిదీ కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీచర్ల దగ్గరికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం. ముఖ్యమంత్రి గారు అయితే వంట చేసే వాళ్ళు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వండి, పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోమని సూచన జరిగింది. ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తా ఉన్నాం. మా అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి పేద కుటుంబం నుంచి కూడా సాధికారత సాధించాలి, ఉద్యోగం ఉపాధి కలిగే విధంగా కృషి చేయాలి. దానికి విద్యార్థి దశ నుంచే బీజాలు నాటాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారం, మోదీ గారి సహకారం, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నామండి. సుపరిపాలన అంటే ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు, రండి తెలుసుకుందాం, తరిమి కొడతారంటున్నారు. నేను చాలా కాన్షియస్లు తిరుగుతా ఉన్నా. మా వాళ్ళందరూ కూడా నాయకులందరూ ఇల్లు పోతున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇప్పుడే వచ్చే ముందు కూడా నేను ఒక 20 కుటుంబాలు తిరిగి వచ్చాను. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆ ఇంట్లో ఒక ఇంట్లో అయితే 55,000 ఇంట్లో పెద్ద ఆయనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చింది. 26,000 రూపాయలు తల్లికి వందనం డబ్బులు వచ్చాయి, 2 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి అని చెప్తుందంటే దగ్గర ఈ సంవత్సరం కాలంలో 13 నెలల్లో 88,000 వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇంత సంతోషాన్ని మనం ఎప్పుడు చూడాల. అదే కుటుంబంలో అన్నదాత ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీమ 20,000 మొదటి విడత 7,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు కూడా కొద్ది నెలల్లో నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరుస్తున్నాం. తరిగిపోయిన ప్రభుత్వాలని పరిశ్రమల్ని తిరిగి తీసుకొస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం, అన్ని రంగాల్లో అభివృద్ధి కూడా చేస్తున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి చేసాం, కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసాం. అభివృద్ధిని సంక్షేమాన్ని మళ్ళీ చూపిస్తున్నాం. ఇక్కడ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టడాలు, అంతర్గత కుమ్ములాట పెట్టాలు ఎలాంటి చేయడం లేదు. అభివృద్ధి దృష్ట్యా సంక్షేమంతో మేము ముందుకెళ్తున్నాం. మాజీ మంత్రి పోలీసు అధికారుల మీద జైలు లెక్క పెట్టిస్తామని చెప్పి ఆరోపణ మాట్లాడారు. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా విర్రవీగారు. అధికారం పోయిన తర్వాత మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. ఎక్కడున్నా గొడ్డలు ఎడిదిస్తా ఉన్నా అంటే బట్టలు తీసేది ఏందండి సంస్కృతి. ఆ రోజు డోర్ డెలివరీలు చేశారు, ఆ రోజు ఎవరు నోటు తీశారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వెళ్తాను మేము స్వేచ్ఛగా ఎలా చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. ఆ విధి మీరిన పోకడ్ల వల్లే, వింత పోకడ్ల వల్లే ప్రజలు చేత్కరించారు. 150 నుంచి 11 తీసుకొచ్చారు. 11లో 1 కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇది వల్ల ప్రజలు కూడా అర్థమైంది. ఈ రోజు మా వాళ్ళు సుపరిపాలన ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఎవరైనా 1, 2 ఏదైనా రాకపోతే మేము అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు గ్రీవెన్స్ ఇవ్వండి, పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. మేము ఎక్కడా లేదు, ప్రతి ఒక్కళ్ళకి అన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామండి.